ఒక మందార పువ్వు బాలుడి ప్రాణం తీసేసింది. ఇలాంటి ఘటన గతంలో మీరెప్పుడైనా విన్నారా? కానీ ఇది నిజం. కర్ణాటకలోని హొన్ననూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ బాలుడి వయస్సు 6 నెలలు. ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు. పాకుతూ ఏది కనబడితే అది చేత్తో పట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ మందార పువ్వు ఒకటి తీసుకుని చక్కగా కూర్చుని దాని కింద కాండం ఉంటుంది కదా! దాన్ని నోట్లో పెట్టుకుని దాన్ని నమలడానికి ప్రయత్నించాడు. ఆ కాండం కాస్త ఇలా విరిగిపోయి గొంతులోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. వెంటనే గుర్తించారు తల్లిదండ్రులు. హాస్పిటల్‌కి పరుగులు పెట్టారు. ఆ నోట్లోంచి మొదట దాన్ని తీసే ప్రయత్నం చేశారు కానీ రాలేదు. అది లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. డాక్టర్స్ చికిత్స అందించారు. కానీ ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన ఆ కాండం ఆ బాలుడి ప్రాణాలు తీసేసింది. గతంలో మనం ఇలాంటి సంఘటనలు చూసాం. కూల్ డ్రింక్ బాటిల్ మూత నోట్లో పెట్టుకుని అది గొంతులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే చనిపోయిన బాలుడి గురించి మనం విన్నాం. అలాగే మరొక పాప బుడగని ఊదుతూ అది పేలిపోయి లోపల గొంతులోకి ఈ నోట్లో ఉన్న భాగం ఇలా గొంతులోకి ఇరుక్కుపోయి చనిపోయిన ఘటన కూడా చూసాం. కానీ ఇలా ఒక పువ్వు కాండం లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుని చనిపోయిన ఘటన మాత్రం నేనైతే గతంలో ఎప్పుడు వినలేదు. ఏవైనా కూడా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు కింద పాకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు సంచరించే ప్రదేశంలో ఎలాంటి వస్తువులు కూడా లేకుండా చూసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇలాంటి ఘటనలు మనల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటాయి.